జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటువంటిది భాద్రపద మాసం పౌర్ణమికి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఎవరెవరు చూడొచ్చు, ఎవరెవరు చూడకూడదు అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. నక్షత్రాన్ని తెలియని పరిస్థితుల్లో కుంభరాశి వారు, మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు వీళ్ళు చూడకూడదు. అలాగే పూర్వభాద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రం వారు లేదా కుంభరాశి, సింహరాశి, కర్కాటక రాశి, మీనరాశి, మకర మరియు వృషభ రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. వీళ్ళు చూడకుండా మరుసటి రోజు ఉదయమే స్నాన అనుష్ఠానములు యథాప్రకారంగా నెరవేర్చుకుని వాళ్ళ స్వగృహం అంతా కూడా శుద్ధి చేసుకుని ఇంట్లో భగవంతుడి దగ్గర దీపారాధన చేసుకుని వాళ్ళు ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి పాలు, పెరుగు, అలాగే కిలోంపావు మినుములు, తెల్ల పంచకండువ ఒకటి, 1 కిలోంపావు బియ్యము, వెండి సర్పము, ముత్యము ఇటువంటివన్నీ కూడా దక్షిణ తాంబూలములు ఇచ్చి వారికి దానం ఇచ్చి ఆ యొక్క గ్రహణ ప్రభావము మన పైన పడకుండా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తార్థము చేసుకోవాల్సిందిగా అని చెప్పి మనవి. మరి ఒకసారి చెప్తున్నాను. శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు, పునర్వసు నక్షత్రం వారు, విశాఖ నక్షత్రం వారు, అలాగే కుంభరాశి, సింహరాశి, కర్కాటక రాశి, మీనరాశి, మకర రాశి, వృషభ రాశి వారు చూడకూడదు. కాబట్టి ఈ యొక్క నియమాలు తెలుసుకోండి. ఆ యొక్క గ్రహణం యొక్క సమయంలో ఎటువంటి నియమాలు పాటించి ఆ భగవంతుడి యొక్క కృప ఎలా పొందాలి అని చెప్పి ఇంకొక వీడియోలో నేను చెప్తూ ఉన్నాను. మీరు చూసి ఆ యొక్క గ్రహణ నియమాలు తెలుసుకుని ఆ యొక్క సమయంలో ఏం చేయాలి అని చెప్పి తెలుసుకుని చేయవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.